జై హింద్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధన వేణుశ్యామ అమ్మవారు. మరి అమ్మని అడిగి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందామా? నమస్కారం అమ్మ. అమ్మ, మనకి హిందూ ధర్మంలో ఎన్నో రకాల ఆచార సాంప్రదాయాలన్నీ ఉన్నాయి. కానీ కొన్నిటిని తప్పుదారి పట్టించేలాగా బయట వ్యక్తులు కొన్ని కమెంట్స్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఒక్కొక్కసారి అంటే ఎంత భక్తితో పూజ చేస్తామో అంత స్ట్రాంగ్ వాయిస్ మనం వినిపించలేము ఒక్కొక్కసారి. ప్రస్తుతం నాకు ఒక సందేహాన్ని అడుగుతాను. ఇప్పుడు అమ్మవారి పూజ చిన్నప్పటి నుంచి మనకి బొట్టు కాటుక అనేవి ఆడపిల్లకి అలంకరణలుగా వచ్చేవి. వాటిని పెళ్ళైన తర్వాత ఎందుకు భర్తతో ముడిపెడతారు? ఎందుకంటే ఏదైనా వ్రతం చేయాలన్నా, పూజ చేయాలన్నా, వరలక్ష్మి వ్రతం చేయాలన్నా, ఏదైనా కూడా ముత్తైదులుగా ఉన్నవారిని మాత్రమే ముందుకు పిలవటం, భర్త లేని వారిని చిన్న చూపు చూడటం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా పూజ చేసుకోవాలంటే ఇంకా వైధవ్యం పొందిన వాళ్ళు పనికిరారా? అసలు అది లేదమ్మా. ఎందుకంటే లలితా సహస్రమే దానికి సాక్ష్యం. సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అంటే అర్థం ఏమిటి అంటే, సువాసిని అంటే మంచి వాసన గల స్త్రీ. అంటే సువాసిని అనగానే ఏం చేశారంటే, వీళ్ళు భర్త ఉండి వాళ్ళకే ఐదో తను అన్న వాళ్ళకే పూజ చేయాలి అన్నది చాలామంది సాంప్రదాయంగా తీసుకుని వచ్చారు. ఇక్కడ సువాసిని అంటే అర్థం ఏమిటి అంటే మంచి వాసన గల స్త్రీ అని. అంటే ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, ఎవరిని ఇబ్బంది పెట్టేవి కాకుండా అందరికీ మంచి చేసే ఆలోచనలు ఉన్న ఏ స్త్రీ అయినా సరే సువాసినియే. వాళ్ళకి హ్యాపీగా పూజ చేయొచ్చు, వాళ్ళకి చేయించవచ్చు కూడా. శోభన శుద్ధ మానస అంటే అర్థం ఏమిటి అంటే, ఎప్పుడూ ఆనందంగా ఎవరైతే ఉంటారో శుద్ధ మనసుతో వాళ్ళు ఏ పనైనా చెయ్యొచ్చు. అంటే ఇది చెయ్యాలి అది చేయకూడదు అని లేదు. మీరు చాలామంది చూస్తే అంటే ఇది ఎలా అయితే ఉందో అదేవిధంగా పెద్దవాళ్ళని ఎదురు రమ్మనడం, అంటే వాళ్ళు ఎదురొస్తే మంచి జరిగిందని చెప్పి వాళ్ళు భర్త ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉండరు. అంటే ఇది మనం పెట్టుకున్నది తప్ప దేవుడికి ఎవరైనా చేయొచ్చు. ఎందువల్ల అంటే ఆత్మ శుద్ధి అన్నదానికోసమే దైవానికి మనం పూజ చేస్తాం. కాబట్టి మంచి ఆత్మని తెచ్చుకోవడం కోసం అందరూ పూజ చేయొచ్చు. వీళ్ళు చెయ్యాలి వాళ్ళు చేయకూడదు అన్నది అసలు లేదు. ఇంక ఈ అలంకరణ అంటారా, వాళ్ళ అలంకరణ తీసేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకు అంటే, భర్త చనిపోయిన తర్వాత మనలో ఏ వికారాలు కలగకూడదు కాబట్టి అలంకరణ చేసుకోవద్దు అని చెప్పారు. అంతే తప్ప అది రూల్ కాదు, భయపడాల్సింది కాదు. అంటే దానికోసం మనం పూజ అయితే ఆపేయక్కర్లేదు. పూజ కాదు, ఎందులోనూ కూడా వాళ్ళది మంచి మనసు చక్కగా మనం మన పనులు అంటే ఏంటంటే, ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు వాళ్ళని రావద్దని దూరం పెట్టడం అలాంటివి ఏమీ చెయ్యక్కర్లే. ఇవి తీసేయమనడానికి గల చిన్న కారణం ఏమిటి అంటే, వాళ్ళలో అక్కర్లేని వికారాలు ఏమీ రాకుండా ఎప్పుడు దైవంతో కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి అవి తీసేయమన్నారు తప్పితే, అది తీసేయడం అన్నది సాంప్రదాయం పెట్టడానికి కారణం అది. కానీ వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అయితే అస్సలు కాదు. అన్నిటిలోనూ వాళ్ళు హ్యాపీగా పాల్గొనవచ్చు.